వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పట్టణంలోని విశ్వకర్మ కమిటీ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వకర్మ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదర్శన్, మండల అధ్యక్షులు రమణాచారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేపించిన అనంతరం పట్టణ అధ్యక్షుడు బ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ మియాపురంలో పట్టణ కమిటీని ప్రకటించారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖగా పదవి ఇవ్వడం జరిగింది. పోను మళ్ళీ కుల బాంధవులకు మన సంఘం తరఫున కానీ మనకున్న అనుభవంతో, పెద్దల అనుభవంతో వాళ్ళ సహకారం తీసుకొని మనకున్న కుల బాంధవులందరికీ కూడా అన్ని విధాలుగా కూడా సహాయం చేద్దామని కూడా నా యొక్క ఉద్దేశం. మరియు ఇప్పుడు మా కమిటీ తీర్మానం ప్రకారం ఇలాంటి ఉద్దేశంగా ఎట్లా చేస్తే మన కమిటీ బాగుంటుంది, మన కుల బాంధవులు బాగుంటారు, మన గుడి బాగుంటుంది అనే విధంగా తెలుసుకొని అన్ని రకాల వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని అదే విధంగా చేద్దామని నా యొక్క ఉద్దేశం. ఉదయ్ ఛానల్ గారికి మేము ప్రతి ఒక్క ధన్యవాదాలు. మా విశ్వకర్మ ఎక్కడ మీటింగ్ పెట్టినా మెట్రో ఛానల్ ముందుంటుంది. వారికి ప్రతి ఒక్క ఆహ్వానం మేము పలికినా పలకకున్నా మా విశ్వకర్మ జాతిని ముందు తీసుకొచ్చిన మెట్రో ఛానల్ వారికి అభినందన తెలియజేస్తాం. ఇక్కడ నర్సంపేటలో గతం నుంచి మేము అన్ని ఎన్నికల ప్రకారమే జరిగింది. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రకారమే మరి కార్యవర్గాన్ని ఎన్నికల ప్రకారం ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము ఎన్నికలు జరిపాము. ఎన్నికల్లో మరి కస్తూరి బ్రహ్మచారి మరి గోవర్ధన్ చారి గారు కూడా వాళ్ళు కార్యదర్శిగా, వీరు అధ్యక్షుగా నియమించడం జరిగింది. ఈ రోజున పాలక మండలి కూడా మరి ప్రమాణ స్వీకారం చేయించాము. విశ్వకర్మలు అందరూ కలిసి జాతి శ్రేయస్సు కోసం పనిచేస్తారనే ఆశాభావంతో మేము అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే విశ్వకర్మ జాతిని ఎప్పుడు మనం ఆస్వాదించు, మనకంటూ ఒక విజన్ గుర్తించుకొని మనమంటూ ఒక నర్సంపేటలో స్టేట్ ర్యాంకులో మనం ఉండాలని మీ అందరికీ నేను అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే మనకంటూ మనం ఎంతో 1000-2000 పని చేసుకుంటాం, దాంట్లో నుంచి 100-50 ఇస్తాం. అంటే మన కుల సంఘానికి మనం ఎంతో ఆర్థిక మేలు చేస్తే సంఘాలు నడిపించే వాళ్ళు నడిపిస్తారు, బాగుంటుంది. కాబట్టి ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా అన్ని సంఘాలను ఎక్కడ ఉంటే అక్కడ ఏదో ఒకటి మనం సాధించుకొని ఇలా కమ్యూనిటీలు కట్టడం అంటే నర్సంపేటలో రికార్డు. ఇలా మరి రానున్న రోజులలో మరి మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా పట్టుకొని దీని యొక్క పూర్వ వైభవం ఏ విధంగా మరి ఎట్లా ఉంది, ఏం కథ, మరి ఎన్నికలు జరిగినాయి, మా ఫండ్స్ ఆగిపోయినాయి, మరి ఇప్పుడున్న నాయకులు, టౌన్ నాయకులు, మండల నాయకులు కలుపుకొని మళ్ళీ మాధవరెడ్డి దగ్గర పిలుచుకొని వారి ఇచ్చిన సలహా ప్రకారం దీన్ని పూర్తి చేస్తామని వీరందరూ సహాయ సహకారం ఉండాలని, అందుకే నూతన కమిటీ కూడా ఒక మంచి పకడ్బందీగా ఒక యువకులు, ఒక ఆర్థికంగా ఉన్నవాళ్ళు, ఒక మంచిని చెడు తెలుసుకునే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, ఏదైనా మనస్ఫూర్తిగా వాచా కర్మని పనిచేసుకుంటూ మనకు వ్యతిరేకం కాకుండా అందరూ కలిసికట్టుగా చేయాలి. వ్యతిరేకం చేస్తే సంఘాలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఆ వ్యతిరేకాన్ని బంద్ చేసి ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయితే దానికి అందరూ అనుకూలంగా ఉండాలని నేను మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ మెట్రో ఛానల్ వారికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నర్సంపేట విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మెట్రో ఉదయం ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఎప్పుడు పిలిచినా వాళ్ళు మాకు అందుబాటులో ఉండి ఛానల్ వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. ఈరోజు నర్సంపేట పట్టణంలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. నర్సంపేట మండలాధ్యక్షుడు కల్వచల రమణాచారి. ఈరోజు నర్సంపేట పట్టణ ప్రమాణ స్వీకారోత్సవానికి నర్సంపేట పట్టణాధ్యక్షులు, నూతన అధ్యక్షులు కస్తూరి బ్రహ్మచారి గారు మరియు నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ మియాపురం గారు ఎన్నికల్లో పాల్గొని గెలవడం జరిగింది. ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది. వాళ్ళతో పాటు పాలకవర్గం 24 మంది సభ్యులతోటి కూడి వాళ్ళందరికీ కూడా పాలకవర్గానికి కూడా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఇదే పద్ధతిలో ఐక్యంగా ఉండి నర్సంపేట పట్టణంలో మనం అంటూ ఒక సంఘంలో మంచి పట్టుదల ఉండి సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు గోవర్ధన్ మియాపురం. ఈ నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ బాధ్యతల్ని నేను చాలా గౌరవప్రదంగా భావిస్తున్నాను. అదేవిధంగా నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి విశ్వకర్మ కుల బాంధవునికి నా వంతు చేయగలిగినంత సహకారం చేస్తూ, అలాగే మా యొక్క కార్యవర్గం కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలలో కానీ చేయాల్సినటువంటి భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఆ యొక్క కార్యక్రమాలు విజయవంతం కావడంలో నా వంతు పాత్రను క్రియాశీలకంగా పోషిస్తూ ఒక ఆదర్శవంతమైన సంఘం నిర్మాణానికి మా వంతు పాత్ర మేము నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల అధ్యక్ష కార్యదర్శులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.